రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయటం జరిగింది. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.4%గా ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45%గా ఉంది. బీసీ ముస్లిం మైనారిటీ మినహాయించి బీసీలో 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.27%గా ఉంది. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.8%గా ఉంది. ఈ ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33%గా ఉంది. ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 8,80,424 ఉండగా ఇది మొత్తంలో 2.48%గా ఉంది. ముస్లిం మైనారిటీల్లో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తంలో 12.56%గా ఉంది. ఓసీలు 47,21,115 ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో 13.31%గా ఉంది. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు 56,01,539 మంది ఉండగా ఇది మొత్తంలో 15.79%గా ఉంది. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత, సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది.